అనమాట. అంటే ఫస్ట్ మంత్ సాలరీ రాగానే వీడియో పెట్టుకోవాల్సింది నేను. కాకపోతే వీడియో పెట్టలా. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నాకు ఎక్కువ వస్తదా? తక్కువ వస్తదా? నాకున్న డౌట్ మీకు కూడా ఉంటది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు అమౌంట్ అనేది పడలేదు. సో నేను చాలా బాధపడ్డా. అరే అయిపోయింది ఏంట్రా అని చెప్పేసి. నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఈ వీడియోలో నేను నాకు యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షల రూపాయల డబ్బులు వచ్చిందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. వీడియోలు చూస్తున్న వాళ్ళకి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తూ కామెంట్లు పెడుతూ బాగా చేయి బ్రో వీడియోస్ అని చెప్పేసి చెప్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ అమౌంట్ నేను రిసీవ్ చేసుకోవడానికి కారణం మీరే. మీరు లేకుండా, మీరు సపోర్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నాకు ఈ అమౌంట్ అనేది వచ్చేది కాదనమాట. సో మీ అందరికీ ఫస్ట్ నేను రుణపడి ఉంటాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 1 year పైన అయిపోయింది. నేను 2023 మేలో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పటికీ 1 year 2 months అయితే అయిపోయింది. నేను వచ్చేసి ఒకే కంట్రీలో ఉండి వీడియోలు చేస్తున్నా. సో ఈ కంట్రీకి సంబంధించి ఎవరన్నా అవసరం తెలుసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే మన వీడియోస్ చూస్తూ ఉంటారు. అందులోనూ యూట్యూబ్ ఎక్కువ నా వీడియోస్ వచ్చేసి ఇండియాలో చూస్తున్నారనమాట. సో ఇండియాలో చూస్తే యాడ్స్ అనేటివి ఎక్కువ పడవు, తక్కువ పడతాయి. ప్రతి వీడియోకి పడే యాడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అమెరికాలో కానీ ఇంకా అబ్రాడ్ కంట్రీస్లో బయట దేశాల్లో ఎక్కువ ఎక్కడన్నా చూస్తూ ఉంటే మన వీడియోస్, అప్పుడు పడే యాడ్స్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఇంగ్లీష్ యాడ్స్ పడతాయి కాబట్టి వాళ్ళకి వచ్చేసి మనకి ప్రాఫిట్ మంచిగా ఉంటుంది అనమాట. సో ఇండియాలో చూస్తున్న వాళ్ళకి మనకు తెలుగులో పడతాయి కొన్ని యాడ్స్. కాబట్టి ఆ యాడ్కి వస్తుంది మనకు డబ్బులు. వీడియో చూడడము, వీడియో లైక్స్కి, వీడియో కామెంట్స్ అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఆ యాడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో నా వీడియోస్ వచ్చేసి ఇండియాలో ఎక్కువ చూస్తున్నారు. ఇండియాలో ఉండే వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి మనకు ప్రాఫిట్ అనేది తక్కువ వస్తుంది. పర్లేదు, నాకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా నాకైతే నేను అనుకునింది డబ్బులు బాగా రావాలనేసి ఏమి అనుకోలేదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా. కాకపోతే ఇక్కడ ఉండే కొన్ని సిచ్యువేషన్స్ని, ఇక్కడ ఉండే ప్లేస్లని, ఇక్కడ ఉండే వాటిని అన్నింటినీ చూపిద్దాం జనాలకి. వాళ్ళు తెలుసుకుంటారు. రావాలనుకునే వాళ్ళు అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళు, కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రావాలి, తెలియాలి, చూడాలని ఏం లేదు కదా. అందరూ ప్రపంచం అంతా ఫోన్లోనే చూస్తున్నారు కాబట్టి నేను అనుకున్నా ఫోన్లోనే చూపిద్దాం మనము కువైట్ ఎలా ఉంటుంది ఏంటనేది. తెలియని వాళ్ళు ఇంట్లో అమ్మ అడిగేది అనమాట అప్పుడప్పుడు, నాన్న ఏం ఫుడ్ తిన్నావు, ఈరోజు ఏం పెట్టించారు నీకు, ఈరోజు ఎక్కడికి వెళ్ళినావు, ఏ ప్లేస్లో ఉన్నావు నువ్వు, అట్లా అడిగినప్పుడు నాకు అనిపించేది, ఓ ఇట్లా నేను అమ్మతో మాత్రమే మాట్లాడుతున్నా. ఇలా డౌట్స్ చాలామందికి ఉంటాయి కదా. చాలామంది వాళ్ళు ఏ ప్లేస్లో అట్లా ఇక్కడ అని చెప్పి చూడాలనుకుంటారు కదా. సో అలా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్లేసులు చూపించడము, ఇక్కడ సిచ్యువేషన్స్ని చూపించడము, ఫుడ్ చూపించడము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 yearకి నాకు మోటివేషన్ అయ్యింది. అండ్ మీరందరూ సపోర్ట్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకోవడము చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నేను ప్రతి నెల ఇక్కడ సంపాదించే జీతంతో పోల్చుకుంటే యూట్యూబ్ నుంచి వచ్చిన జీతం మాత్రం చాలా, అంతే చాలా సంతోషంగా ఉంది నాకు. యూట్యూబ్ నుంచి ఇంత డబ్బులు వచ్చింది నాకు, దీన్ని తీసుకెళ్ళి నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని అయితే నేను చెప్పను. నేను ఈ డబ్బుల్ని హెల్ప్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కాకపోతే చెప్పేసాను అనుకోండి మీకు, నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి, ఆ తర్వాత చేయకపోతే మీ దగ్గర నేను బ్యాడ్ అయిపోతా. వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా మీరు, నన్ను సపోర్ట్ చేశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నా వీడియోస్ చూస్తూ ఉంటారు. సో చూడండి, నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత కూడా నేను ఏం చేస్తాను ఏంటనేది మీరు చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది. సో నేనైతే యూట్యూబ్ ఛానల్ వచ్చిన డబ్బులను అయితే నమ్ముకోవట్లే, నా కష్టాన్ని నేను నమ్ముకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. నేను నా పేరు యూస్ చేసి కానీ, నా ఇన్స్టాగ్రామ్ ఐడి యూస్ చేసి కానీ, నా యూట్యూబ్ ఛానల్ పేరు యూస్ చేసి కానీ ఎవరన్నా మిమ్మల్ని డబ్బులు అడిగితే ₹1 వేయద్దు. నాకు దేవుడు కాళ్ళు చేతులు, మాట్లాడడానికి నోరు, వినటానికి చెవులు, గాలి పీల్చడానికి ముక్కు, మొత్తం బాడీలో పార్ట్స్ అన్నీ మంచిగా ఇచ్చాడు. నేను కష్టపడి డబ్బులు సంపాదించుకోగలను. కాకపోతే యూట్యూబ్లో నేను ఒకప్పుడు అనుకునేవాడిని డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి ఒక థాట్ ఉండేది. ఇప్పుడు 10 మంది నన్ను చూసి, అన్న నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా, అన్న నువ్వు యూట్యూబ్లో వీడియో చేస్తావు కదా అని చెప్పి అంటూ ఉంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అది చాలు నాకు. అంటే యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు నేను ఏం చేస్తాననేది మీరు నా వీడియోస్ చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మంత్ శాలరీ వచ్చేసి $99 దగ్గర ఆగిపోయింది. నాకు అమౌంట్ అనేది పడలేదు. సో నేను చాలా బాధపడ్డా, అరే ఆగిపోయింది ఏంట్రా అని చెప్పేసి. ఇక్కడ యూట్యూబ్ రూల్స్ ఏంటంటే, ప్రతి నెల ఇప్పుడు 1వ తేదీ నుంచి మళ్ళీ వచ్చే 1వ తేదీ దాకా 30 days లోపు మనం $100 దాటాలి. మనం చేస్తున్న వీడియోస్కి మీరు చూస్తున్న వ్యూస్ని బట్టి, మీరు లైక్స్ బట్టి, కామెంట్స్ని బట్టి చూసే వ్యూ డ్యూరేషన్. కొంతమంది నేను బాగా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, మన వాడని చెప్పేసి వీడియో ఓపెన్ చేస్తారు, లైక్ చేస్తారు, వెళ్ళిపోతారు, చూడరు అనమాట. ఇంకొంతమంది చూస్తారు, ఎంతవరకు ఏం చేశాడు, ఏం చెప్పాడని చెప్పేసి చూస్తారు.
సో అలా చూసేదాన్ని బట్టి కూడా మనకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. సో అట్లా కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు, మధ్యలోనే తోసేస్తారు పక్కకి. సో అట్లా మనకు వచ్చిన డబ్బులు $99 దగ్గర ఆగిపోయింది అనమాట. ఆగిపోవడంతో ఈ మంత్ది నెక్స్ట్ మంత్ది కూడా మళ్ళీ యాడ్ చేశాడు. అట్లా 2 మంత్స్ది కలిసి నాకు ఒకటేసారి ఫస్ట్ శాలరీ పడింది. ఆ ఫస్ట్ శాలరీ ఎంత అంటే $161. మొత్తం 2 మంత్స్ది కలిసి నాకు $161 వచ్చింది. మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుందో అక్కడ స్క్రీన్ పైన చూపిస్తా చూడండి. $161.95 ఇంటూ మన ఇండియన్ రూపీస్లోకి $1 వచ్చేసి 83 రూపీస్ అనుకోండి. 83 రూపీస్ మనం ఇంటూ వేస్తే 13,441 రూపాయి వచ్చింది. నా ఫస్ట్ మంత్ శాలరీ 13,441 రూపాయి వచ్చింది అట. అంటే ఫస్ట్ మంత్ శాలరీ రాగానే వీడియో పెట్టుకోవాల్సింది నేను, కాకపోతే వీడియో పెట్టలా. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నాకు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా నాకున్న డౌట్ మీకు కూడా ఉంటుంది. ఇంత వచ్చిందని యూట్యూబ్లో వీడియో పెడితే అంతే వస్తూ ఉంటుంది ప్రతి నెల వీడికి అని చెప్పేసి చాలామంది అనుకుంటూనే ఉంటారు. నెక్స్ట్ మంత్ది నేను మళ్ళీ చెక్ చేశాను అనమాట, మీకు కూడా ఒక క్లారిటీ ఇద్దాం, నేను ఒక క్లారిటీ తెచ్చుకుందామని చెప్పేసి. సో ఆ తర్వాత మంత్ది నాకు $127 యాడ్ అయింది. అంటే 2 మంత్స్ది $161 యాడ్ అయింది. ఆ తర్వాత 1 మంత్కి $127 యాడ్ అయింది. $127కి 10,500 రూపాయలు, $161 వచ్చేసి 13,000 రూపాయలు. కొంతమంది 50,000 వచ్చిందని పెట్టుంటారు, కొంతమంది 70,000 1,00,000 వచ్చిందని పెట్టేసి ఉంటారు. సో ఆ తర్వాత మంత్ తక్కువ రావచ్చు, ఇంకా ఎక్కువ రావచ్చు, అంటే ₹1,00,000 కన్నా ఎక్కువ కూడా రావచ్చు. ప్రతి నెల అట్లనే వస్తుందని చెప్పేసి చాలా తప్పు అని అట్లా అనుకోవడం. నేను కూడా అట్లనే అనుకున్నా, నాకు కూడా ఇంకా రేపు నెల నుంచి 13,000 అట్లా వస్తుందని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఇంకా తగ్గింది, 10,000 రూపాయలే వచ్చింది మనకి. సో అప్పుడు అనిపించింది నాకు, అరే నేను ఒకవేళ యూట్యూబ్లో వీడియో చేసేసి ఉంటే ప్రతి నెల వీడికి 13,000 వస్తుందని చెప్పేసి అందరూ అనుకొని ఉంటారు. ఇక్కడ వ్యూస్ తిరిగేదాన్ని బట్టి, మీరు చూసేదాన్ని బట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడము, సబ్స్క్రైబర్స్ చేసుకొని మనకు సపోర్ట్ చేస్తున్నారు. వ్యూస్ ద్వారా అండ్ వ్యూ డ్యూరేషన్, ఎంతసేపు వీడియోని చూస్తున్నారు, ప్రతి ఒక్క దాని మీద ఆధారపడి ఉంటుంది మనకు డబ్బులు రావడం అనేది. ఒక మంత్ ఎక్స్ట్రా రావచ్చు, ఒక మంత్ తక్కువ రావచ్చు. స్టార్టింగ్లో వీడియోస్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా నేను. వీడియో తీయాలి అంటే ఆడవాళ్ళు కనపడకుండా, ఆడవాళ్ళ ఫేస్లు కనపడకుండా వీడియో తీయాలి అండ్ వాటిని తీసుకొని వచ్చి నీట్గా ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకునే దానికి టైం పడుతుంది, ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మీకు అది నచ్చుద్దా లేదా అని చెప్పేసి ఒక ఆలోచన. సో చాలా ఇబ్బంది పడ్డా. ఎడిటింగ్ చేత కాదు, వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం చేత కాదు, వీడియోస్ చేయడం చేత కాదు. స్టార్టింగ్లో నాకైతే అసలే నిజంగా నా వీడియోస్ ఒకసారి చూడండి, స్టార్టింగ్లో ఉండేటివి ఎడిట్ చేసేది చేత కాదు అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేది చేత కాదు, చెప్పడం కూడా అంతంత మాత్రమే ఉండేది. యూట్యూబ్ ద్వారా రోజు రోజుకి కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకున్నా. ఎలా చెప్పాలి, ఎలా వీడియో ఎడిట్ చేయాలి, ఎలా చేయాలి ఇప్పటికీ నాకైతే చేత కాదు. కాకపోతే కొంచెం బెటర్ అయ్యా అప్పటికి ఇప్పటికి. డ్యూటీలు అయితే ఫుల్గా ఉంటాయి. డ్యూటీలకు వెళ్ళిన దగ్గర వీడియో అయితే తీసుకుంటాం, కానీ ఆ తర్వాత మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిట్ చేయాలి, దానికి టైం పట్టుద్ది. మేడం వాళ్ళ కోసం ఇప్పుడు కార్ తీసుకొచ్చి పెట్టుంటాను కదా, కార్ తీసుకొని వచ్చి పెట్టి మేడం వాళ్ళు వచ్చేలోపు వీడియో ఎడిట్ చేసుకోవడము కార్లోనే కూర్చొని. సో మేడం వాళ్ళు దించేసిన వెంటనే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడము. కోవిడ్ టైము 5:30కి అంతా వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. సో అలా చాలా ఇబ్బంది పడ్డా, చాలా కష్టపడ్డా. ఆ కష్టానికి ఫలితం అయితే నాకు దక్కింది. నాకు 2 మంత్స్ది కలిసి 23,000 రూపాయలు వచ్చింది. చాలామంది నాకు లక్షలు సంపాదిస్తున్నానని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అందరికీ క్లారిటీ ఇవ్వాలి, ఒక నెల ఎక్కువ వస్తుంది, ఒక నెల తక్కువ వస్తుంది అని చూపించాలి అనే ఉద్దేశంతో నేను అలా థంబ్నెయిల్ పెట్టాను అనమాట. సో ఎవరు తప్పుగా అనుకోవద్దు. లక్షలు రావాలనే కోరికలు అయితే లేవు, కానీ మంచిగా రీచ్ వచ్చింది, 10 మంది నన్ను గుర్తుపడుతున్నారు, అది చాలు నాకు. కష్టపడతా, సంపాదించుకుంటా అండ్ కష్టపడతా, వీడియోలు చేస్తా, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. మీరందరూ సపోర్ట్ చేయండి, ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.